తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై ప్రైవేట్ బస్ దగ్ధమైంది. ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తున్న త్రిబుల్ ట్రావెల్స్ బస్ గామన్ బ్రిడ్జ్ వద్దకు రాగానే మంటలు అంటుకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 10 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు బస్సులో విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై ప్రైవేట్ బస్ దగ్ధమైంది. ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తున్న త్రిబుల్ ట్రావెల్స్ బస్ గామన్ బ్రిడ్జ్ వద్దకు రాగానే మంటలు అంటుకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 10 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు బస్సులో విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై ప్రైవేట్ బస్ దగ్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, యావని మనం చూస్తున్నాము తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ పై అయితే ఘోర ప్రమాదం అయితే తప్పింది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అయితే అగ్ని మంటలు అయితే పూర్తిగా దగ్ధమైంది. దీనిలో ప్రయాణికులు అయితే సురక్షితంగా బయటపడ్డారు. ఈ వివరాలు చూస్తే ఈ బస్సు ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తుంది. త్రిబుల్ ఆర్ఆర్ సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ గా గుర్తించారు. ఈ బస్సు ఆ గామన్ బ్రిడ్జ్ దగ్గర చేరుకునేసరికి రాత్రి 3 గంటల సమయం అయింది. అయితే ఒకసారి ఇంజిన్ దగ్గర నుంచి మంటలు చెలరాగి దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్ లో ఉన్న ప్రయాణికులందరినీ కింద దింపేశాడు. ఆయన కూడా కింద దింపాడు. వాళ్ళు దిగిన క్షణాల్లోనే బస్ పూర్తిగా మంటల్లో చూసుకుని పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ ఫైర్ అధికారులు అదేవిధంగా పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది అయితే మంటలను అయితే అదుపు చేస్తారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే తెలియాల్సింది. డ్రైవర్ మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని చెప్తున్నాడు. కానీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఏ విధంగా ప్రమాదం జరిగింది చెప్దామని అంటున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడడం కానీ లేకపోతే ప్రాణ నష్టం జరగకపోవడంతో అయితే ఊపిరి పీల్చుకున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.